హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇతరుల గురించి చెడుగా మాట్లాడకండి. డోంట్ బ్యాడ్ మౌత్ అదర్స్. డోంట్ బ్యాడ్ మౌత్ అదర్స్. నాకు తెలిసినంతవరకు వాళ్ళు స్నేహితులు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో దే ఆర్ ఫ్రెండ్స్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో దే ఆర్ ఫ్రెండ్స్. అతను తప్పును తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. హీ క్యాపిటలైజ్డ్ ఆన్ ద మిస్టేక్. హీ క్యాపిటలైజ్డ్ ఆన్ ద మిస్టేక్. నేను చాలా కాలంగా టీ తాగలేదు. ఐ హ్యావెంట్ హ్యాడ్ టీ ఫర్ ఏజెస్. ఐ హ్యావెంట్ హ్యాడ్ టీ ఫర్ ఏజెస్. మేము చాలా కాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నాము. వీ హ్యావ్ బీన్ ట్రయింగ్ ఫర్ ఏజెస్. వీ హ్యావ్ బీన్ ట్రయింగ్ ఫర్ ఏజెస్. నేను నీ కోసం ఎందుకు వేచి ఉండాలి? వై వుడ్ ఐ వెయిట్ ఫర్ యూ? వై వుడ్ ఐ వెయిట్ ఫర్ యూ? చూస్తుండగానే సాయంత్రం అయ్యింది. ఇట్ వాజ్ ఈవినింగ్ ఇన్ నో టైమ్. ఇట్ వాజ్ ఈవినింగ్ ఇన్ నో టైమ్. నీపై నాకు ఎలాంటి పగ లేదు. ఐ హోల్డ్ నో గ్రడ్జెస్ ఎగెనిస్ట్ యూ. ఐ హోల్డ్ నో గ్రడ్జెస్ ఎగెనిస్ట్ యూ. నాకు గుర్తున్నంత వరకు మనం గత ఏడాది కలుసుకున్నాము. యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ వీ మెట్ లాస్ట్ ఇయర్. యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ వీ మెట్ లాస్ట్ ఇయర్. అతను నిన్న రాత్రి బయటకు వెళ్ళాడా? డిడ్ హీ గో అవుట్ లాస్ట్ నైట్? డిడ్ హీ గో అవుట్ లాస్ట్ నైట్? వాళ్ళు మిమ్మల్ని బలవంత పెట్టారా? డిడ్ దే ఫోర్స్ యూ? డిడ్ దే ఫోర్స్ యూ? అతని కంటిలో ఏదో పడింది. సంథింగ్ గాట్ ఇంటూ హిజ్ ఐ. సంథింగ్ గాట్ ఇంటూ హిజ్ ఐ. ఆమె తన కన్ను నలిపింది. షీ రబ్డ్ హర్ ఐ. షీ రబ్డ్ హర్ ఐ. అతను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. హీ క్యాపిటలైజ్డ్ ఆన్ ద ఆపర్చునిటీ. హీ క్యాపిటలైజ్డ్ ఆన్ ద ఆపర్చునిటీ. ఆమె కన్ను వాచింది. హర్ ఐ హ్యాస్ స్వోలెన్ అప్. హర్ ఐ హ్యాస్ స్వోలెన్ అప్. మీరు ఆమెకు ఈ విషయం ఎందుకు చెప్పరు? వై వోంట్ యూ టెల్ హర్ దిస్? వై వోంట్ యూ టెల్ హర్ దిస్? ఆమె ఏమి చెప్పిందో నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను. ఐ కెన్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ షీ సెడ్. ఐ కెన్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ షీ సెడ్. వాళ్ళు జాప్యాన్ని తమకు అనుకూలంగా మలచుకున్నారు. దే క్యాపిటలైజ్డ్ ఆన్ ద డిలే. దే క్యాపిటలైజ్డ్ ఆన్ ద డిలే. మీరు దాన్ని మార్చలేరు. యు కాంట్ చేంజ్ దట్. యు కాంట్ చేంజ్ దట్. ఆ విషయం మీకు చెప్పవద్దని అతను నాతో చెప్పాడు. He told me
not to tell you. He told me not to tell you. నేను అతని గురించి చాలా విన్నాను. I have heard a lot about him. I have heard a lot about him. ఎవరినీ నమ్మవద్దని ఆమె నాతో చెప్పింది. She told me not to trust anyone. She told me not to trust anyone. దీన్ని మీకు ఇవ్వమని అతను నాకు చెప్పాడు. He told me to give this to you. He told me to give this to you. ఆమె నన్ను ఇక్కడ వేచి ఉండమని చెప్పింది. She told me to wait here. She told me to wait here. అతను ఒంటరిగా వెళ్ళాడా? Did he go alone? Did he go alone? ఆమె ఇంటికి వెళ్ళిందా? Did she go home? Did she go home? అతను ఆమె బలహీనతను అవకాశంగా తీసుకున్నాడు. He capitalized on her weakness. He capitalized on her weakness. వాళ్ళని నమ్మడం నా అవివేకం. It was foolish of me to trust them. It was foolish of me to trust them. ఆమెకు మళ్ళీ ఫోన్ చేయడం వల్ల ప్రయోజనం లేదు. It's no use calling her again. It's no use calling her again. అతను అసహనానికి గురై ఫోన్ పెట్టేశాడు. He got upset and hung up the phone. He got upset and hung up the phone. ఆమెకు కోపం వచ్చి ఫోన్ పెట్టేసింది. She got angry and hung up the phone. She got angry and hung up the phone. ఇది నన్ను ఇబ్బంది పెడుతోంది. This is bothering me. This is bothering me. అతను నా ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. He boosted my confidence. He boosted my confidence. నేను అసలు నీతో మాట్లాడుతున్నానా? Was I even speaking to you? Was I even speaking to you? ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. It's no use regretting now. It's no use regretting now. అతను నోటికి వచ్చిందల్లా మాట్లాడతాడు. He says whatever comes to his mouth. He says whatever comes to his mouth. ఆమె ఒంటరిగా వెళ్ళడానికి భయపడుతోంది. She is scared of going alone. She is scared of going alone. నాకు తప్పులు చేయడం అంటే భయం. I am scared of making mistakes. I am scared of making mistakes. నదిపై ఒక కొత్త వంతెన నిర్మించబడుతోంది. A new bridge is being built across the river. A new bridge is being built across the river. అతను నాకు ఎందుకు అబద్ధం చెబుతాడు? Why would he lie to me? Why would he lie to me? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం
ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.